మంచివారిని ఆర్యులని, సజ్జనులని, సాధువులని ఇట్లా వ్యవహరిస్తూ ఉంటాం. మంచితనం అంటే ఏంటి? ఏ ఒక్క గుణమో మంచితనానికి గుర్తా? కాదు, ఎన్నో గుణాలుండాలి. గుణాలుండటంతో పాటు దోషాలు లేకుండా ఉండాలి. అప్పుడే వాణ్ణి లోకం శ్లాఘిస్తుంది, వాణ్ణి ఆర్యుడు అంటుంది, సాధువు అంటుంది, సజ్జనుడు అంటుంది. అట్లాంటి మంచివాడిలో ఉండే ఒకానొక మంచితనపు తళుకును చూపిస్తున్నాడు నీతికారుడు. నీచ జనజనితమన్యు క్రుద్ధోపి న విప్రియం వదత్యార్య నహి రాహువదన దష్ట చంద్ర శైత్యం పరిత్యజతి. నీచుల మాటల వల్ల, చేష్టల వల్ల కోపం కలిగిన అది మనసులో కాసేపున్న ఆర్యుడైన వాడు పరుషాలు పలకడు. రాహువు నోట కరిచిన చందమామ చల్లతనాన్ని కోల్పోతుందా? నీళ్లల్లో నిప్పు పుట్టించడం నీచుల స్వభావం. వారికి అది వేడుక. ఎవరు పచ్చగా ఉన్నా వారు చూడలేరు, ఎవరు అన్యోన్యంగా ఉన్నా వారు చూడలేరు, ఎవరిని పలువురు ప్రశంసించినా వారు వినలేరు. మనుషుల్ని కలపలేరు వీరు, కానీ విడతీయగలరు. దేన్ని నిలబెట్టలేరు, కానీ కోలగొట్టగలరు. ఇవే వీరికి అన్నపానాలు. రామలక్ష్మణుల్లా ఉన్నవారిని వారి సుగ్రీవులుగా మార్చే వరకు వీరికి తిండి హితవు కాదు, కంటికి కొనుకురాదు. పచ్చని సంసారంలో చిచ్చు పెడితే కానీ వీరికి ఊపిరాడదు. ఇది స్వభావం, ఇది వీరి శక్తి. వీరు చేరరాని తావులేదు. వీరి పాడుచూపులకు గురి కాని మనిషి ఉండడు. వీరి చూపు ఓ మంచివాడి మీద పడింది. పాపం ఆయన సాధువు, మెత్తనివాడు, చేతనైనంతలో వరులకు సాయపడేవాడు, తనకున్నదాన్నే 10 మందితో కలిసి అనుభవించాలనుకునేవాడు, మనసులో, మాటలో, చేతలో కరుకుదనం అంటే ఏమిటో ఎరగనివాడు, ఎవడికి కష్టం వచ్చినా తనకే వచ్చినట్టు విలవిల్లాడిపోయి చేతనేనంత వాడికి తోడ్పడి వాడి కష్టంలో పాలు పంచుకునేవాడు, ఎదిరి పచ్చగా ఉంటే ఆ పసిమి తనదే అన్నంతగా సంబరపడిపోయేవాడు, జనం తలలో నాలుకలా మసలుకునేవాడు. ఇంత మంచితనం పోగు చేసుకున్న ఆ మనిషిని చూసేటప్పటికీ ఈ నీచుడికి కన్నుకొట్టింది. ఎలాగైనా వాడి సౌజన్యాన్ని మంటకలపాలనుకున్నాడు. ఏం పలికితే వాడి మనసు కలత చెందుతుందో, ఏం చేస్తే వాడి మంచితనం మట్టిలో కలుస్తుందో ఆలోచన చేస్తాడు. అవతలివాడు సజ్జనుడే, ఆర్యుడే, సాధువే, కానీ నీరు త్రావి ఆకులు వేసి గాలి భోంచేసి బతకడం లేదుగా. ఉప్పు పులుసు కారం తింటున్న మనిషాయే. అడవులు పట్టినవాడు కాదు, ఆలుబిడ్డలను రోసినవాడు కాదు. పనిగట్టుకొని తులువ దురుక్తులు పలుకుతూ ఉంటే, దుష్కృతులు చేస్తూ ఉంటే ఎంతకని తట్టుకోగలడు? కనుక కినుక పుట్టక తప్పదు. పుట్టింది వికారహేతువులు ఏర్పడ్డా వికారం పొందని వారే కదా ధీరులు. నిజమే, కానీ తపస్సులోనున్న పశుపతి కూడా పార్వతిని చూసి కించిత్ ప్రవిరుప్త ధైర్యుడైనాడు. వికారం కలక్క మానదు, అయితే అది కార్యరూపం ధరించరాదు. అందుకే నీచుని మాటలకు కోపం వచ్చినా ఆ కోపంతో పరుషాలు పలకడు ఆర్యుడు. తనలో ఆ కోపాన్ని అణచుకొని అది మారాకు వేయకుండా మారాము చేసి అక్కడే కూర్చోకుండా మెల్లిగా సాగనంపుతాడు. పరుషాలు పలక్కపోవడం ఆర్య స్వభావం. కానీ కలిగిన కోపం పరుషాలు పలికించే ప్రమాదం ఉంది. అది స్వభావ విరుద్ధం. అంచేతనే చంద్రుడి పోలిక. చంద్రుడు శీతకరుడు, చల్లనివాడు. రాహువు కరచిన అంతమాత్రం చేత తన శైత్యాన్ని కోల్పోడు, కోపం వల్ల తాపం వల్లాను. అలాగే ఆర్యుడు పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఇంచుక కోపం వచ్చినా పరుష ప్రలాపాలకు పాల్పడడు.